అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను డాక్టర్ శ్రీమతి ఆరతి బండారు గారు, శ్రీ శ్రీనివాస్ చక్రవర్తి బండారు గారు అన్నదాతగా వ్యవహరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి జ్యేష్ఠ మాస విధియ రోజు మరియు డాక్టర్ శ్రీమతి ఆరతి బండారు గారి తండ్రి గారు క్రీస్తు శేషులు శ్రీ సత్యనారాయణ యాండ్రపు గారి సంవత్సరికం ఆబ్దికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. పితృదేవతలైన క్రీస్తు శేషులు శ్రీ సత్యనారాయణ యాండ్రపు గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీ సత్యనారాయణ యాండ్రపు గారికి నివాళులు అర్పిస్తూ వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో మరియు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు యాండ్రపు సత్యనారాయణ గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ పితృదేవతలైన మరియు యాండ్రపు సత్యనారాయణ గారికి అలాగే క్రీస్తు శేషులు శ్రీమతి పార్వతి యాండ్రపు గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ మరియు పితృదేవతలైన మీ తల్లిదండ్రుల దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలు. అలాగే డాక్టర్ శ్రీమతి ఆరతి బండారు గారికి, శ్రీ శ్రీనివాస్ చక్రవర్తి బండారు గారికి, చిరంజీవి ఖ్యాతి శ్రీ బండారు గారికి, చిరంజీవి మోయి తేజ శ్రీ సూర్య సత్యనారాయణ నరసింహ గారికి, అలాగే శ్రీమతి సూర్యకుమారి గారికి, శ్రీ నీలాద్రి గారికి, శ్రీమతి ఇందిరా గారికి, చిరంజీవి హరిణి గారికి దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనతో పాటు 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే డాక్టర్ శ్రీమతి ఆరతి గారికి, శ్రీమతి ఇందిరా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మేము నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి డాక్టర్ శ్రీమతి బండారి ఆరతి గారు, శ్రీ శ్రీనివాస్ చక్రవర్తి బండారు గారు ఆశ్రమానికి ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ మరియు అన్నదానం రూపేణ అలాగే మరియు బట్టల రూపేణ అలాగే శాశ్వత నివాసం కోసం కూడా మరియు ఆర్థిక సాయం 1,00,000 రూపాయల విరాళం కూడా ఇవ్వడం జరిగింది. మరియు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ మధ్యలో నాకు కూడా ఆరోగ్యము మరి సహకరించకపోవడంతో కూడా మరియు డాక్టర్ ఆరతి బండారు గారు నాకు మంచి సలహాలు సూచనలు ఇచ్చి మరియు మెడిసిన్ తను మరియు సూచించిన మెడిసిన్ ఇవ్వడంతో నేను ఆరోగ్యంగా కూడా కుదుటపడి 2 months రెస్ట్లో ఉండి కూడా ఇప్పుడు మంచిగా కోలుకొని మరియు నాకు ఇంత మంచి మెడిసిన్ ఇచ్చి మాకు ఆరోగ్యంగా కాపాడినందుకు కూడా మీకు మరొక్కసారి నా కుటుంబం తరపున వీరందరి తరపున కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ మేడం, మాకు ఇన్ని రకాలుగా సహాయ సహకారాలు ఇచ్చినందుకు వీరందరి తరపున కూడా ఒకసారి థ్యాంక్ యూ. అలాగే మరియు శ్రీ శ్రీనివాస్ చక్రవర్తి బండారు గారికి, శ్రీమతి ఆరతి బండారు గారు మీరు ఈరోజు మీ తండ్రి గారి జ్ఞాపకార్థంగా అన్నదానం చేస్తున్నారు. మేము అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ అలాగే ఈ ఆశ్రమం కోసం 7 సంవత్సరాల నుండి ఒక తండ్రి పాత్ర పోషిస్తూ
ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానని ముందుకు వస్తూ మరియు స్టార్టింగ్ నుండి కూడా కరెంటు బిల్లు రూపాన మరియు రెంట్ రూపాన బట్టల రూపాన అలాగే మరియు అంబులెన్స్ రూపాన అలాగే ఏ కష్టం వచ్చినా నేనున్నానని ఇంట్లో ఎలా ఉండాలో ఇక్కడ అలా ఉండాలనే ఒక ఉద్దేశం మీద అన్ని రకాలుగా మందులు అలాగే ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందిస్తూ ఏ రాత్రి ఫోన్ చేసినా మరి వీరందరి సహాయ సహకారంతో కుటుంబ సహాయ సహకారంతో తను చేస్తూ మరి ఎంతో వందల మందితో చేయిస్తూ ఈరోజు వీరందరికీ తండ్రి పాత్ర పోషిస్తున్న వెంకయ్య గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ శాశ్వత నివాసం కోసం కూడా తను ఎంతో కృషి చేసి తను చేస్తూ తను వందల మందితో చేయిస్తూ ఈరోజు ఆశ్రమానికి మరియు శాశ్వత నివాసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరియు వారికి పాదాభివందనం చేస్తూ మనస్ఫూర్తిగా మరియు వీరందరి తరపున ధన్యవాదాలు తెలుపుతూ మరియు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే ఈరోజు డాక్టర్ శ్రీమతి ఆరతి బండారు గారు శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండారు గారు వారి తండ్రి గారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి ఫ్రూట్స్ అరటి పండ్లు అలాగే మోతీచూర్ లడ్డు అలాగే రైసు అలాగే వంకాయ కర్రీ అలాగే టమాటా పప్పు అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. లేవు Yeah.